భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ఎదుర్కొనే సత్తా లేకపోవడంతో పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని తెరలేపింది. పాత ఫోటోలను ఎడిట్ చేసి తన ప్రజలను ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. స్వయంగా సైనిక ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ పెట్టి మరి ఫేక్ ఫోటోలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది నమ్మి పాక్ ప్రజలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. పాక్ తప్పుడు ప్రచారాన్ని ఆ దేశ ప్రజలు నమ్మరు, కానీ ప్రపంచం నమ్మలేదు. సోషల్ మీడియా యుగంలో ఫేక్ వార్తల గుట్టు రట్టు చేయడం ఎంతసేపు. ఇక ఫ్యాక్ట్ చేసే పేరుతో పలు మీడియా సంస్థలు సోషల్ మీడియా యూజర్లు పాక్ కుటిల నీతిని ఎప్పటికప్పుడు బయటపెట్టారు. ఇటీవల పాక్ డీజీఎస్ఐ పిఆర్ ప్రెస్ మీట్ లో ఆ దేశ నేవీ అధికారి చూపించిన చిత్రం గుట్టును తాజాగా నెగిటివ్ బట్టబయలు చేస్తారు. అసలు ఏం జరిగింది? భారత నౌకాదళాన్ని కట్టడి చేసేందుకు తమ యుద్ధ నౌకలను, ఫైటర్ జెట్లను, సబ్మెరైన్లను సముద్రంలో వేగంగా మోహరించామని పాక్ నేవీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు ప్రెస్ మీట్ లో ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇదేనంటూ చిత్రాన్ని ప్రదర్శించారు. అందులో 3 యుద్ధ నౌకలు, వాటిపై ఎగురుతున్న 3 నిఘా విమానాలు, నౌకల పక్కనే ఓ సబ్మెరైన్ కనిపిస్తున్నాయి. అయితే పాక్ కు అంత సీన్ లేదని, ఈ ఫోటో ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చిందని నెటిజన్లు క్రాస్ చెక్ చేశారు. ఫ్యాక్ట్ చెక్ లో ఈ ఫోటో 2023లో చైనాతో కలిసి పాకిస్తాన్ హిందూ మహాసముద్రంలో నౌకాదళ విన్యాసాలు చేపట్టిన నాటి ఫోటో అని తెలియదు. బీజింగ్, ఇస్లామాబాద్ కు చెందిన యుద్ధ నౌకలు పెట్రోలింగ్ ఫార్మేషన్ గా ఏర్పడినవి. వాటిపైన ఎగురుతున్న లాక్ హిడ్ మార్టిన్ సంస్థ తయారు చేసిన P-3C ఓరియన్ విమానాలు అని బయటపడింది. ఈ ఫోటోను కాస్త ఎడిట్ చేసి ఓ సబ్మెరైన్ చిత్రాన్ని జోడించి మీడియా ముందు ప్రదర్శించారని నెటిజన్లు చెప్తున్నారు.